అందరికి నమస్తే. నందిమండలం వేణుగోపాల్ ఛానల్కు స్వాగతం. మనతో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ. సార్, తమిళనాడు సీఎం విజయ్ గారు ఎవరైతే లంచం అడుగుతారో వాళ్ళని పట్టిస్తే ₹1,00,000 ఇస్తానన్నారు కదా సార్, దానిపైన మీ కామెంట్స్ ఏంటి సార్? విజయ్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక అద్భుతమైన కార్యక్రమం, అద్భుతమైన తమిళనాడు బాగుపడుతుంది. అంతకుముందు స్టాలిన్ ప్రభుత్వం అంతకుముందు ఎంతోమంది పరిపాలించారు. వాళ్ళందరికంటే మెరుగ్గా తమిళనాడు దూసుకోబోతుంది అనే దానికి ఇలాంటివి నిదర్శనాలు. ఇప్పుడు దాకా ఎక్కడన్నా విన్నావా? లేదు సార్. మరి అందరూ సీఎంలే, అందరూ అధికారం ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఏసీబీ ఒక వింగ్ ఉంది. మరి తను ఒక్కడే ఎందుకు అలా అన్నాడు? చిత్తశుద్ధి ఉంది. లంచగొండులతో ఎక్కడ పట్టినా రోజు పేపర్లో కోట్లు 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 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ డబ్బులన్నీ? ఎక్కడికి పోతున్నాయి ఆ డబ్బులన్నీ? కాబట్టి ఈరోజు అద్భుతమైన డెసిషన్ తీసుకున్నాడు. ₹1,000 లంచం అడిగినా పట్టించండి, మిమ్మల్ని మీ ఇన్ఫర్మేషన్ అంతా గోప్యతగా ఉంటుంది అని చెప్పి ఇండిపెండెంట్ చేయబోతున్నాడు ఏసీబీ వింగ్ని. పొలిటికల్గా ఎవరు ప్రమేయం లేకుండా ఒక వెబ్సైట్ పెట్టి ఒక కస్టమర్ కేర్ ఆన్లైన్ నెంబర్స్ ఇచ్చి చేయబోతున్నాడు. అప్పుడే వణుకు మొదలైంది ఎంప్లాయీస్ దగ్గర. ఎంత దరిద్రం, ఎంత ఘోరం అంటే కొంతమంది దారుణమైన అవినీతి అధికారులు ఉన్నారు. వాళ్ళని నిలబెట్టి తన్నినా పాపం లేదు. పేదోడు పోతాడు, వాళ్ళ భర్త చనిపోయి ఉంటుంది, ఆమె దిక్కులేని స్థితిలో ఉంటుంది, డెత్ సర్టిఫికేట్ అడగడానికి లంచం. దారుణమైన హీనమైన స్థితిలో ఉంటారు, పెన్షన్ దానికి లంచం. ఆ సొమ్ముదిని ఎక్కడ అన్నీ నానాకు జబ్బులతో చచ్చిపోతారు నాయన. మీరు అంత పెద్ద చదువులు చదివి అంత పెద్ద ఉద్యోగాలు చేసి ఆఫీసర్లుగా ఐఏఎస్, ఐపీఎస్, గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఇంతమంది ఉన్నారు. వాళ్ళల్లో చిత్తశుద్ధి ఉండే ఎంప్లాయీస్ ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, సేవాభావంతో సేవ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికి కూడా మచ్చ తెచ్చేటట్టు, వాళ్ళందరికి కూడా చెడ్డపేరు తెచ్చేటట్టు కొంతమంది చీడ పురుగుల వల్ల ఈ వ్యవస్థ ఇలా నాశనం అయిపోతుంది. అందరికీ ఆ చెడ్డపేరు చుట్టుకుంటా ఉంది. ప్రతి వ్యవస్థలో, ప్రతి వింగ్లో కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చీడ పురుగులు ఉంటారు. ఈ చీడ పురుగులు డామినేట్ చేసి ఇలా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఏసీబీకి ఇప్పుడు నాకు తెలిసి మన రాష్ట్రంలో కూడా ఏసీబీ ఒక వింగ్ ఉంది, దానికి ఒక బాస్ ఉన్నారు. మీరు ప్రతి ఆఫీస్లో పోగానే కనిపించేటట్టు ఒక పెద్ద బోర్డు పెట్టలేరా? ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరిని అడిగినా ఈ కమర్షియల్ వాళ్ళు ఒక పేరు రాసుకొని ఆర్ఎస్, బొమ్మన బ్రదర్స్, ఏదో ఒక కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసి ఒక పేరు రాసుకుంటారు. పైన పెద్ద అక్షరాలతో ఈ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అడ్రస్సు అన్నీ పెట్టచ్చు కదా. ఎందుకు పెట్టరండి? దానివల్ల వచ్చిన నష్టం ఏంటి మీకు? దానివల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి? అందరికి డిస్ప్లే అయ్యేటట్టు పెట్టచ్చు. ఇక్కడ దారుణం ఏంటంటే చేయాల్సిన పని కూడా ఈ లంచగొండులు కొంతమంది చేయకుండా కాళ్ళు అరిగేటట్టు తిప్పుతారు. అది దారుణం. కాబట్టి మీరు దయ ఉంచి విజయ్ గారిని చూసి మా రాజకీయ నాయకులు మేము సిగ్గు తెచ్చుకోవాలి, మేము తెలివి తెచ్చుకోవాలి. అలాగే అధికారులు కొంతమంది చెడ్డ పురుగుల వల్ల ఇలా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా కొంత ఆత్మతో పనిచేయాలి, ఆత్మశుద్ధితో మేము సేవ చేయాలని ఒక భావంతో. కాబట్టి అందరూ దీన్ని కానీ స్ఫూర్తిగా తీసుకుంటే మన భారతదేశం అద్భుతంగా డెవలప్ అవుతుంది. నమస్కారం.
ధన్యవాదాలు సార్, చక్కగా చెప్పారు. సో చూసారు కదా, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు రెగ్యులర్గా చూడొచ్చు. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.